చెప్పండి. నన్ను పంపిస్తానని అన్నారు. మరి ఇప్పుడు ఎలా ఉన్నది? ఎట్లా మీకు ఎలా ఉన్నది? ఇప్పుడు బాగానే ఉన్నా సార్. ఓకే. నేను నేను నార్మల్ గానే ఉన్నా. నాకేం కంప్లైంట్ ఏమీ లేవు. ఏం లేదు. తిండి తగ్గింది అంతే, అదొక్కటే. తిండి తిండి తగ్గింది ఇంటే. అదే ఫుడ్ ఫుడ్ దాదాపు 4-5 నెలల నుంచి తగ్గుతుంది. అది ఇక్కడికి వచ్చాక ఇంకా పూర్తిగా తగ్గింది. మీరు ఇది పెంచిండ్రు కదా? పెంచాలే. మీకు ఇది ఫుడ్ అవును, అంతేనా? మీ ఫుడ్ ఏంటిది? ఇది ప్లస్ ఇది, ఈ రెండు అయితే మీ ఫుడ్. అట్లా కాదు. నేను ఈ స్మోకింగ్ ఉన్నా డ్రింకింగ్ ఉన్నా టైంకు కొంత తింటా. అది అదే చెప్తున్నా. మీకు మెయిన్ ఫుడ్ మెయిన్ ఫుడ్ ఇక మీరు ఏమనుకుంటే అందే, అంతే కదా? సరే మీరు ఏమన్నా అనుకోండి, అది మనం యాక్సెప్ట్ చేయాలా? అదే ఐఎమ్ యాక్సెప్ట్. సరే, ఇది ఒక రోజు దొరకలే ఉంటాము, కానీ ఇది దొరకపోతే అది దొరకకపోయినా ఉండాలి కదా? అంతే. కానీ ఉంటారా? ఏం చేయాలి సార్ మరి? అంతేనా? దొరకకుండా చేస్తే ఇప్పుడు మీరు మంచిగా ఫిట్ అయ్యారు వచ్చినప్పటికి ఇప్పటికి. అది కాదు, 67th డే ఐ డెంట్ టచ్ ఏ సింగిల్ డ్రాప్ ఆఫ్ లిక్కర్. ఓహో, వెరీ గుడ్. అది అంతే. ఓకే. స్మోకింగ్ అంటే రోజుకు 3-4 ఇదివరకు ప్యాకెట్ అయిపోయేది ఇంట్లో ఉంటాయి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు మీరైతే వచ్చినప్పటికి ఇప్పటికి బాగా ఇంప్రూవ్ అయ్యారు. నేను మంచిగానే ఉన్నా సార్. చాలా జోష్ ఉన్నది, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మీ ముఖంలో ఒక కళ వచ్చింది, గ్లో వచ్చింది. ఇట్లా ఓకే, ఫ్రెష్ గా ఉన్నారు ఇట్లా మంచిగా. చెప్పండి, ఇంకా మీరు ఇంకేం చేయాలి తలుచుకున్నారు? ఎట్లా? ఏమి లేదు సార్. అదే. ఎందరు మీకు పిల్లలు? ఇద్దరు. బాబు పెద్దోడు. ఇద్దరు సెటిల్డ్? ఇద్దరు సెటిల్డ్. పాప అమెరికాలో ఉన్నది. ఆమెకి 2 డాటర్స్. మీ బాబేమో మియాపూర్ లో 3 ఏళ్ల క్రితం ఫ్లాట్ కొనుక్కున్నాడు. అతను అమెరికన్ కంపెనీకి చేస్తున్నాడు. వెరీ గుడ్. ఓకే. వెళ్ళిపోయాడు. మీ నెక్స్ట్ షెడ్యూల్ ఏంటిది? నా షెడ్యూల్ ఏం లేదు. ఏం లేకపోవడం మూలంగానే ఈ రెండింటికి మీరు ఇదైండ్రు. అది కాదు, అట్లానే కాదు. షెడ్యూల్ ఏదన్నా ఉంటే ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయాలి. షెడ్యూల్ కాదు. నేను ఎంత పని ఉన్నా కూడా రాత్రి 10 o'clock అయినా కూడా ఇంటికి వచ్చి మందు కొట్టి పండదు. నీకు ఫ్రాంక్ గా చెప్తున్నా. అది నా వర్క్ లో నా వర్క్ లో లోటు అనేది కనబడదు. అది గతం కదా? అది గతమే. ప్రెసెంట్ ఇప్పుడు ఆ వర్క్ లేదు కదా? వర్క్ లేకుంటే అంతే. ఆ వర్క్ ఉన్నప్పుడేమో ఆ వర్క్ చేసుకొని వచ్చి తాగి పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ వర్క్ లేదు కదా? ఇప్పుడు ఒకటే వర్క్, ఇక మిగిలింది ఒకటే వర్క్. ఏం లేదు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అంటే 67 days తాగలేదు కదా, ఐ వాంట్ టు కంటిన్యూ ఇట్. అది ఒకటి కంటిన్యూ చేస్తారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఓకే, ఉన్న మాట చెప్తున్నా క్లియర్ కట్ గా. అదే ఏంటిది? ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ నౌ. అది వెరీ గుడ్, వెరీ గుడ్. అదే ఇక సరే, డ్రింక్ చేయరు కానీ ఏం చేస్తారు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చేసేది ఇదే. ఓకే, అయ్యారు అనుకో, ఇది చేయరు, డ్రింక్ చేయరు, ఓకే, ఇంకేం చేస్తారు అంటున్నా? ఇంకేం చేయాలి? ఉత్తగా ఉండాలి, పేపర్ చదువుకొని ఉత్తగానే ఉండాలి. ఇప్పుడు ఎంత మీ ఏజ్? ఎంత? 77. 77. జూన్ కు 78 వస్తాయి. ఓకే. 77-78 ఎంటర్ అవుతున్నారా? బతికినన్ని దినాలు హాయిగా. కంగ్రాచులేషన్స్, మీరు మంచిగా గట్టిగా ఉన్నారు. గట్టిగా చిన్నప్పటి నుంచి నేను ఎన్నడూ హాస్పిటలైజ్ కాలే.
అది నా బాడీ కాన్స్టిట్యూషన్ సార్, అంతే. అది ఓకే నేను చెప్తే గొప్పగా చెప్పుకుంటుండు అని అనుకుంటారేమో. లేదు, గొప్పగా ఉన్నారు కూడా. మీరు 77 అయిపోయిందంటే ఇంకా ఇంత స్ట్రాంగ్ ఉన్నారంటే గ్రేట్, అదే చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఏం బతికేనా ఇదేనా పైవానేదా ఎప్పుడు తీసుకుపోతాడు. నాకు కూడా ఏమీ భయం లేదు, చావు అంటే భయం లేదు, చావే భయపడాలి నన్ను చూసి, అంతేనా? అంతే. వెరీ గుడ్. ఐఎమ్ డిటర్మిన్డ్, టోటల్ డిటర్మిన్డ్. ఓకే, ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఓ వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా రైట్ ఫ్రమ్ 7th క్లాస్ అప్ టు పీజీ మొత్తం సెల్ఫ్ మేడ్. వెరీ గుడ్. స్కాలర్షిప్ మీదనే చదువుకున్నాను. వెరీ గుడ్. ఐఎమ్ నిజాం ట్రస్ట్ ఫండ్ స్కాలర్. అయిన తర్వాత బర్సరీ అది వచ్చేది వెరీ గుడ్, రెగ్యులర్ గా అన్నమాట. అదే ఒకటి నా మెయిన్ ఏంటంటే మనకంటే తక్కువ స్టేజ్ లో ఉన్న వాళ్ళకు హెల్ప్ చేయాలి. అట్లా చేశాను కూడా నేను. ఓకే, మంచిది, అన్ని చేశారు. ఇప్పుడు మంచిగా మానేశారు, అన్ని బాగున్నాయి. సో ఇప్పుడు మీరు 77, ఇంకా మిగతా రోజులు ఉన్నాయి కదా, మీరు ఏం చేస్తారు అంటున్నా. మిగతా రోజులు ఏం చేయాలి సార్ చెప్పండి మీరు. మీరు ప్లాన్ చేయలే? ఏం ప్లాన్ లేదు. ఇప్పుడు ప్లాన్ ఉండాలి కదా, ఇట్లా చేస్తాను నేను. ఇన్ని సంవత్సరాలు పడ్డది ఒక తీరు, ఇక పడబోయేది ఇంకో తీరు ఉంటుంది, అంతే. అది ఓకే, నాకు సాగు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవడమే, అంతే. అది మనకు సంబంధం లేదు, అది మనకు సంబంధం లేని విషయం. అది అదే సంబంధం ఎందుకు లేదంటే అది మనం డిసైడ్ చేయలేము, అది నేచురల్, అది అంతే. అది నేచర్ డిసైడ్ చేస్తుంది. అది నాకు భయం కూడా లేదు, ఇప్పుడు చచ్చిపోతాను అప్పుడు చచ్చిపోతాను, అది వదిలేసేయండి. అది వదిలేసేయండి, ఆ ముచ్చట కాదు. మన శ్వాస నడుస్తున్న రోజులు మనం ఇంకా ఏదో చేయాలనుకుంటాం కదా, ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఏం చేయాలి, ఇప్పుడు సోషల్ సర్వీస్ చేయాలి. ఓ వెరీ గుడ్. దీనికి మీకు 90 మార్క్స్, అంతే. అదే అయిన తర్వాత నేను చేసినవి ఎవరికి చెప్పుకోను. వెరీ గుడ్. గుప్తదానాలే అన్ని, గుప్తదానాలు, అంతే. భగవంతుడు లీల అది, అంతే. అది ఏం లేదు సార్, ఏం ప్రాబ్లం లేదు. నేను ఒకరికి భయపడేది లేదు, అబద్ధాలు చెప్పేది లేదు. నేను అబద్ధం అంటే నాకు నచ్చదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మా అపార్ట్మెంట్ లో 48 ఫ్యామిలీస్ ఉన్నాయి. మీరు చాలా పెద్ద అపార్ట్మెంట్. మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, వెంకటరెడ్డి ఎటువంటి వాడు ఎవరిని అడిగినా చెప్తాను, ఇన్క్లూడింగ్ ఆల్ ది లేడీస్. అది వెరీ గుడ్. దే రెస్పెక్ట్ మీ. వెరీ గుడ్. పిల్లలందరూ తాత అని నా దగ్గరికి వస్తారు, చాక్లెట్లు కొని పెట్టుకుంటా, వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తారు, అంతే. ఐ ఎంజాయ్. అది మంచిది, అంతే, చాలా మంచిది. సో ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఏంటిదంటే మనము మీరు అన్ని చేసేసాను, ఓకేనా. మీరు సర్వీస్ చేసిండ్రు, సోషల్ సర్వీస్ చేసిండ్రు, ప్రొఫెషనల్ సర్వీస్ చేసిండ్రు, సోషల్ చేసిండ్రు, ఫైనాన్షియల్ సర్వీస్ చేసిండు, అందరికి పిల్లల్ని సెట్ చేసిండు, అన్ని అయిపోయినాయి. ఓకే, అన్ని చూసిండు. ఇది కూడా దీని టెస్ట్ కూడా చూసిండు, దీని టెస్ట్ చూసిండు, ఓకేనా. మొత్తం ప్రపంచం అంతా చూసేసిండు, బయటి ప్రపంచం మొత్తం చూసిండు, అంతేనా. ఇంకా చూడవలసింది లోపటి ప్రపంచం మిగిలిపోయింది, తెలియదు కదా సార్. బయటి ప్రపంచం అంతా అయిపోయింది, తెలియదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ పడతానని ఎన్నడూ ఇమాజిన్ చేయాలి. వెరీ ఫ్రాంక్, వెరీ గుడ్. మా మిస్సెస్ కు ఏంటంటే ఏది డ్రింకింగ్ అంటే అస్సలు పడదు. నేను ఎన్నోసార్లు చెప్పినా నేను ఐ జస్ట్ ఇగ్నోర్డ్. అయిన తర్వాత ఇక ఈసారి మరి ఏమైందో ఏమో కానీ నాకు తెలియకుండా తీసుకొచ్చింది ఇక్కడ.
నాకు తెలిస్తే నేను రాకపోతుంది ఉమ్, అంతే. ఉమ్. అదే మీ ఆరోగ్యం మీరు తాగి ఇప్పుడు ఆరోగ్యం మీకున్న వయసుకు మీకున్న ఇది ఫుడ్ మానేసి కేవలం తాగడం, సో మీ మంచి కొరకు మీరు ఇంకా మంచిగా నేను పొద్దున మీ హెల్త్ బాగుపడాలని 8:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఉమ్, బ్రేక్ఫాస్ట్ లిమిటెడ్. ఉమ్, మధ్యాహ్నం 2 గంటలకు ఉమ్, ఇంత పిడికెడంతా ఉమ్, రైస్, ఉమ్, ఏం కర్రీ ఉంటే అది. ఉమ్. ఇక సాయంత్రం ఏంటంటే టీ తోటి బిస్కెట్లు ఇవి అది ఉంటాయి, స్నాక్స్ ఏమన్నా. సో ఇక్కడ తీసుకురావడం మూలంగా ఏమైందంటే మీరు బాగా ఇంప్రూవ్ అయ్యారు. మీరు అసలు మీకున్న ఆ శ్వాస ఇబ్బంది కానీ, ఆ బ్రీత్లెస్నెస్, మీ వీక్నెస్, మీరు టోటల్ గా డల్ అయిపోయినారు మొత్తం. సో ఆ సిచ్యువేషన్ లో ఒకవేళ తీసుకురాకపోతే ఏమన్నా జరిగే అవకాశం ఉండేది. కాబట్టి మీ ఇంట్లో అంతా ఆలోచన చేసి ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తే మీరు మంచిగా బలంగా మళ్ళా తయారైనరు. మీ మొత్తం ఫేస్ కూడా మంచిగా గ్లో, మార్పు ఏర్పడుతున్నది. మీ నడకలో, మీ మాటలో, ఏం మీ లేదు సార్, బాడీలో ఇక మంచి మార్పు ఏర్పడుతున్నది. ఇప్పుడు నన్ను అనలైజ్ చేశాను కదా ఉమ్, మీరు. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు ఏంటి, ఉమ్, నాకు ఎక్కడ ఉండవలసిన పని లేదు. ఉమ్. చక్కగా నేను ఇంటికి పోతా, వెరీ గుడ్. ఇంట్లోనే ఉంటా. నాకు ఇది ఇల్లే కదా, ఇది ఇల్లు కాదు. అందుక యా- యా. అంటే మిమ్మల్ని ఎంత మంచిగా చేసి మొత్తం మీ దాంట్లో మీ హెల్త్ అట్లా కాదు సార్. బాగా చేసి వీళ్ళందరూ సర్వీస్ చేసి అది మేము కాదు. ఎప్పటికీ చూసుకుంటే ఇది ఇల్లు కాదంటారు. అందరి సర్వీసు నేను అప్రిషియేట్ చేస్తాను. మిమ్మల్ని ఎంత బాగా చేసి అది కాదు, భగవంతుని దయ వల్ల ఉమ్, ఇక్కడ వచ్చి ఆ, పడ్డందుకు ఏమి నో రిగ్రెట్స్. ఆ, సరేనా? ఆ, అయిన తర్వాత ఉమ్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఉమ్, దట్ ఐ కెన్ లివ్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఉమ్, అంతే. ఉమ్. ఇంకా సో ఇది కూడా ఇల్లే కదా మీకు టైం కు ఫుడ్, టైం కు టీ, బ్రేక్ఫాస్ట్, మీరు అనుకున్నది వీళ్ళు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. ఉండక ఉమ్, సొంత ఇల్లే ఆ, అది. బయట ప్లేస్ ఉన్నారు కదా 77 years. ఇప్పుడు నేను ఒక్కనాడు కూడా హాస్పిటలైజ్ కాలేదు నా ఏజ్ ప్రకారం. చాలా మంది పోయినరు, నా క్లాస్మేట్స్ తోటి టచ్ పెడతారు. 30 మెంబర్స్ వీఆర్. 30లో 9 బాయ్స్, 21 గర్ల్స్. లేడీస్ సగం మంది చనిపోయారు. బాయ్స్ లల్లా నేను ఒక్కని చంద్రమౌళి అని బెంగళూరులో ఉంటాడు, అతను లివింగ్. అంతే. మరి మీ ఈ అవకాశాన్ని మీరు మంచి కొరకు ఉపయోగించాలా? దీనికి ఉపయోగిస్తే ఎట్లా? మంచి కొరకే ఉపయోగిస్తారు. ఫ్యూచర్ లో ఒకటి ఇప్పుడు మా సబ్మిషన్ ఏంటిదంటే, ఇప్పుడు మీరు మంచిగా లైఫ్ గడిపిండు, బయట ప్రపంచం మొత్తం చూసిండు, ఇంకా చేసేది ఏం లేదు, పిల్లలు కూడా మంచి సెటిల్డ్ అమెరికాలో, ఇక్కడ సాఫ్ట్వేర్ లో మీ అబ్బాయి మీ అమ్మాయి వాళ్ళకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి, మంచిగా సెట్ అయిండ్రు. సో బయట ప్రపంచంలో చేసేదంతా చేసిండ్రు. ఇక ఇంకో ప్రపంచం ఒకటి ఉంటది. అదేం ప్రపంచం? లోపల ప్రపంచం, మన మానసిక ప్రపంచం. ఈ ప్రపంచం చూడాలి. ఇక మనం బయట ప్రపంచం చూసినాం కదా, ఈ ప్రపంచంకు సేవ చేయాలి. ఇప్పటి వరకు సమాజ సేవ చేసిండ్రు కదా, ప్రజలందరికీ సొసైటీ సేవ చేసిండ్రు కదా, ఇక ఇప్పుడు ఈ ప్రపంచంకు చూడాలి. ఈ ప్రపంచంలో కూడా దానికంటే పెద్ద ప్రపంచం లోపల ఉన్నది. సో ఈ ప్రపంచాన్ని ఎట్లా చూస్తాం మరి? ఈ ప్రపంచాన్ని చూడాలంటే ఎట్లా? నాకు తెలియదు. అంతే కదా. సో అందుకనే మనం ఏంటిదంటే, ఇప్పుడు మన మిగతా జీవితం మొత్తము ప్రశాంతంగా, హ్యాపీగా, సంతోషంగా, తృప్తికరంగా మనం జీవించాం. ఎవరైనా ఓకేనా? కోరుకుంటారు కదా. ఇది బయట మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అదే అంటే బయట మనం చేస్తాము, అదే ఈ లోపల ప్రపంచం ఉంటది అన్నట్టు. ఆ లోపల ప్రపంచాన్ని చూడాలంటే మనం ఒక కాడ కూర్చుండి ధ్యానం చేస్తే తెలుస్తుంది ఈ లోపల కూడా పెద్ద ప్రపంచం ఉంటదని. అర్థమవుతుంది కదా. సో ఈ లోపల ప్రపంచం తోటి మనకు వచ్చే ఆనందం గాని, సంతోషం గాని అది పర్మనెంట్ ఉంటది. ఇక ఇట్లా కాదు ఓన్లీ తాగినప్పుడే మంచిగా అనిపిస్తున్నది, లేకపోతే ఇంకేదో సేవ చేసినప్పుడు మంచిగా అనిపిస్తున్నది అన్నట్టు ఉండదు. ఇక ఇదేంటిది? పర్మనెంట్ హ్యాపీనెస్ ఉంటది అన్నట్టు.
ఆ ప్రపంచాన్ని వైపు మనం అడుగులు వేయాలి, ఆ ప్రపంచాన్ని చూడాలి. ఆ ప్రపంచం లోతైన ప్రపంచం అది, అర్థమవుతుందా? సో అందుకనే దాన్ని చూడాలంటే ఏం చేయాలా? అది ఎట్లా ఎట్లా తెలుసుకుంటాం దాన్ని? ఏం చేస్తే అర్థమవుతుంది? మనకి ఎట్లా ప్రశాంతత వస్తుంది? ఇప్పుడు మనం ఒక సర్వీస్ చేసినాం, ఎవరికైనా హెల్ప్ చేసినాం, కొంచెం మంచిగా మనకి ఏమనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది, తృప్తిగా ఉంటుంది. అది టెంపరీ తృప్తి, అది కొద్దిసేపు ఉంటుంది. చేసిన ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, లేదా ఎవరికైనా సహాయపడడం, ఇంకేదన్నా మంచి పని చేసినాం, అవన్నీ టెంపరీ. కానీ లోపల ప్రపంచంలో ఉంటది కదా, అది పర్మనెంట్. ఇలా ఇప్పుడు ఏమవుతుంది అంటే, వయసు తోటి మన బాడీ ఏజ్ పెరుగుతుంది, అంతేనా? ఏజ్ అంటే సమయం పెరిగినా కొద్దీ వయసు చెయ్యదు, ఇక కోఆపరేట్ చేయదు. అది ఇవాళ కాకపోతే రేపు, దాని తర్వాత ఎప్పుడో ఒకసారి అది ఇది అవుతుంది. కాకపోతే పర్మనెంట్ ఉండే విషయాన్ని మనం తెలుసుకోవాలా. ఇవాళ ఏ బాడీ కానీ, నాది కానీ, మీది కానీ, ఇంకెవరిదన్నా ప్రపంచంలో దేనిది ఏమన్నా ఉండదు, గ్యారెంటీ ఉండదు. కాకపోతే మనకున్న ఈ సమయంలో మనము ఈ లోపల లోకం ఉంటుంది, ఆ లోకాన్ని దర్శనం చేయాలి. బయట మనం దర్శనానికి వెళ్తాం కదా, తిరుపతికి వెళ్తాం, అక్కడ ఇక్కడ అన్ని ప్రపంచాలు చూసి వస్తాం కదా, ఆ దర్శనం చేస్తాం కదా. అలాగనే లోపల కూడా ఒక ప్రపంచం ఉంటుంది, దాన్ని దర్శనం చేయాలి, దాన్ని దర్శనించుకోవాలి, దాన్ని చూడాలి. ఇది చూడగానే ఈ సమాజంలో చాలా వరకు మార్పు లేదు. సో దాన్ని చూడాలంటే, దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనము ఈ వయసులో మీరు ధ్యానం చేయాలి. ఏం చేయాలా? ధ్యానం చేయాలి. ధ్యానం వైపు అడుగులు వేయాలి. దాంతో ఏమవుతుంది? మనకు ఈ లోపల కూడా ఒక ప్రపంచం ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే వల్ల కాకపోతే రేపు మనము ఎలాగనో మన బాడీ సహకరించదు, అంతేనా? ఇప్పుడు మనము సముద్రం ఉంటుంది కదా, సముద్రంలో ఒక డ్రాప్ లాగా మనం అంటే పైకి వచ్చినాం, ఇట్లా పైకి వచ్చినాం. 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70, 80, 90, 100 సంవత్సరాల తర్వాత ఆ డ్రాప్ మళ్ళా సముద్రంలో భాగం అయిపోతుంది. సముద్రంలో భాగం అయిపోతుంది. అయితే ఈ డ్రాప్ ఏంటిది? ఇది బయటి ప్రపంచం. ఈ డ్రాప్ ఏంటిది? బయటి ప్రపంచం. ఈ సముద్రం ఏంటిది? ఇది లోపల ప్రపంచం. అర్థమవుతుందా? ఈ డ్రాప్ వచ్చి మళ్ళా కలుస్తుంది. సో అందుకనే ఏదైతే పర్మనెంటో, ఏ విషయం అయితే స్థిరస్థాయి ఉంటుందో దాన్ని మనం తెలుసుకోవాలి, దాన్ని దర్శనం చేయాలి. దేవుని మనం దర్శనం చేసినట్టు దాన్ని దర్శనం చేయాలి. అప్పుడు మనకేమవుతుంది? ఇక మొత్తం ఫియర్ ఉండదు, భయం ఉండదు. ఎందుకు? శరీరం సహకరించినా సహకరించకపోయినా ఒక నిమిషం ఏమవుతుంది? ఇంకా మనకు ఎలాంటి భయం కానీ ఇంకా వేరే విషయాలు ఏమో ఉండవు. గడిచినంత కాలం సంతోషంగా, తృప్తిగా, ఆనందంగా గడుపుతాం. లేకపోతే మానసికంగా ఒత్తిడి, మానసిక ఇబ్బంది, ఈ మనసు ప్రపంచం ఉంటుంది కదా, దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకేనా? దాన్ని మనము, ఎందుకంటే మనసు కంట్రోల్లో లేకపోవడం మూలంగానే ఇవన్నీ ఇబ్బందులు. మనసు ఉంటుంది కదా, మనసు, అది మన కంట్రోల్లో లేకపోవడం మూలంగానే ఇవన్నీ సమస్యలు. మన మాట వినదు, దాని పని చేస్తూ ఉంటుంది. దాన్ని మనం అదుపులో పెట్టాలి. అర్థమైందా మీకు? సో అందుకనే మీరు మిగతా మన సమయం ఎక్కువ ఏదైతున్నదో మీకు ఎంతో పెన్షన్ వస్తుంది కావచ్చు, నాకు తెలిసి పెన్షన్ ఏదో ఒకటి వస్తుంది. లేదంటే మీ పిల్లలు ఉన్నారు, మీకు కావాల్సినంత ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకు చెప్తున్నా ఒక మాట, పిల్లల దగ్గర తీసుకోను. మంచిది ఎట్లనైనా నేను పెట్టేది ఇప్పటికీ ఆయన ఇంకా ఫ్యూచర్ లో అయినా వాళ్ళకే చెందుతుంది. ఓకే మంచిది. నేను చెప్పేది ఏంటిదంటే, మనకెంతో కొంత ఒక పూట అన్నము, మనకున్న షెల్టరు, మనకు కావాల్సిన బట్టలు, ఇవైతే ఉన్నాయి. దానికైతే ఏం పెద్ద దోకా లేదు, అంతేనా? ఇక మనం చేయాల్సింది ఏంటిది?
మనం చేయాల్సింది మన ఈ లోపల ప్రపంచాన్ని చూసుకోవడం. అర్థమైందా? ధ్యానం చేయాల. ధ్యానంతో ఏమవుతుంది, మనం ఆ లోపల ప్రపంచం వైపు అడుగులేస్తాం అన్నట్టు మెల్లమెల్లగా. లేకపోతే ఈ ప్రపంచంలో అన్ని తెలుసుకున్నాం, ఈ లోపల ప్రపంచాన్ని తెలుసుకోకపోతే ఏం తెలుసుకోనట్టే. అదే మొత్తం ప్రపంచాన్ని జయించిన ఈ లోపల ఉన్న విషయాన్ని తెలుసుకోకపోతే ఏం తెలుసుకోనట్టే, వేస్ట్, వృధా అయినట్టు జీవితం. అర్థమైంది కదా? అందుకనే ఇప్పుడు ఈ వయసులో మీరు ఏం చేయాలంటే ఎక్కువ మీ మనస్సు కానీ మీరు కానీ ధ్యానం వైపు అడుగులేయాలి. ఇంకేం 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 చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఆడ మీ పక్కకు పారాలిసిస్ పేషెంట్ ఉన్నాడు, ఏం చేస్తాడు ఆయన? ఏమన్నా చేసే పరిస్థితిలో ఉన్నాడా? మైండ్ నడుస్తున్నది, మాట రాదు సరిగ్గా, కాలు చేతులు పని చేయట్లేదు. ఇప్పుడు అయినా కూడా ఆయన ఏమన్నా చేసే పరిస్థితిలో ఉన్నాడా? కనీసానికి వెళ్ళేదన్న చిన్న గ్లాస్ తీసుకొని తాగే పరిస్థితిలో ఉన్నాడా? లేడు. వాటర్ తాగే పరిస్థితి కూడా లేదు. అందుకనే అయినా కంటే ఇప్పుడు మనం బెటర్ కదా, మనం మంచిగా మన కాలు చేతులు నడుస్తున్నాయి కదా, ఒక కాడ కూర్చుండగలుగుతాం కదా, ప్రశాంతంగా ఒక కాడ చెక్కపీట పెట్టుకోనో లేకపోతే నార్మల్గానో కూర్చుండగలుగుతాం కదా, మనం అటు ఇటు తిరగగలుగుతున్నాం కదా. సో ఇప్పుడు మనకు ఈ శరీరం సహకరిస్తున్నది, ఇంకా కొన్ని రోజులు ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత సహకరించదు. అందుకనే ఇప్పుడే మనం ఆ ప్రపంచాన్ని తెలుసుకున్నాం అనుకో, ఆ ప్రపంచంలో మునిగిపోయినాం అనుకో, ఆ ప్రపంచాన్ని దర్శనం చేసుకున్నాం అనుకో, ఇంకా మనకు ఎలాంటి బాధలు ఉండవు, అన్ని బాధల నుండి బయటపడతాం. అనుకుంటే ఉండవు, అనుకోకుంటే ఉంటాయి. అందుకనే మంచి పనులు చేస్తే పరిణామం మంచిగా అవుతుంది ఒకటి. కానీ ఏంటిది, మన లోపల జరుగుతున్న విషయాలను, మన మనసు లోపల ఉన్నటువంటి బయట ఇన్ని సంవత్సరాల నుండి విషయాలు నిండిపోయినాయో అవన్నిటిని మనం తీసేయగలిగితే మనసు ఏమవుతుంది, నిర్మలమవుతుంది, క్లీన్ అవుతుంది. అప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాం. లేకపోతే ఈ ఆలోచన అట్లా చేస్తా, రియల్ ఎస్టేట్ చేస్తా, చేస్తా, అది చేస్తా, ఈ ల్యాండ్, మళ్ళా అది ఇది డబ్బు, ఇవన్నీ మైండ్ లో నడుస్తా ఉంటాయి. మీకు ఒక్క విషయం చెప్పాలా? యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ లివ్స్, ఈ ఆలోచన అనేది తిరుగుతూనే ఉంటది, వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్. అదే అయితే ఇదేంటిది, పక్కా నేను చెప్తున్నా, తిరుగుతూనే ఉంటది. దాన్ని ఏంటంటే ఇప్పుడు నాకు ఎవరికి చేయవలసిన పని లేదు. అయితే ఏంటిదంటే రెడ్డి గారు, ఏంటిదంటే అది తిరుగుతుంది కానీ మనల్ని దింపుతుంది. సమస్య అది, అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? అది దింపింది కాబట్టి ఇక్కడికి వచ్చిండ్రు. నేను నా సొంతంగా రాలేదు. అదే ఏమైంది, మన మనసులో క్రేవింగ్ పుడతా ఉన్నది, మన బాడీకి ఇది కావాలనుకుంటున్నది, పోతా ఉన్నాం, తాగుతా ఉన్నాం, చేస్తా ఉన్నాం, అన్కంట్రోల్డ్ అయిపోయినాం. మనసు తిరిగితే ప్రాబ్లం లేదు, తిరుగుతుంది మీరు అన్నట్టు. కానీ ఆ మనసు తిరగదు, ఈ శరీరాన్ని దింపుతుంది. శరీరం తోటి అన్ని తప్పుడు పనులు చేపిస్తా ఉంటది. అర్థమైందా? అందుకనే మనసు సెపరేట్ కాదు, మనసును బాడీకి లింక్ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఇది కూడా ఇల్లే ఒకటి. ఫస్ట్ మేము కూడా మీ పిల్లలమే, అర్థమైందా? వేరే కాదు. అక్కడ మీ ఇంట్లో ఇద్దరే ఉంటారు, ఈడ ఎందరు ఉంటారు మీ చుట్టుపక్కల. అందుకనే ఈడున్నా, ఇంట్లో ఉన్నా, ఏడున్నా మీరు ఏం చేయాలా, ఎక్కువ టైము ఈ రాజకీయాలు చూస్తే ఇప్పుడు మీరేమన్నా ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేస్తారా? ఏమన్నా చేసే సీఎం పిఎం అయ్యేది ఉన్నదా? ఏమన్నా అది కాదు, రియల్ ఎస్టేట్ చేసి ఏమన్నా కోట్లు సంపాదించేది ఉన్నదా? ఏం లేదు కదా. ఇప్పుడు మిగిలింది ఏంటిది, మానసిక ప్రశాంతత. అంతేనా? దాని వైపు అడుగులేయాల. మీరు సినిమాలు చూసి ఏమన్నా హీరో ఫిల్మ్ తీసేది ఉన్నదా? ఏం లేదు. బాలకృష్ణ లాగా, చిరంజీవి లాగా ఏమన్నా తీసేది ఉన్నదా? అవన్నీ పోనీయండి. అంతేనా? ఇక మిగిలింది ఏంటిది? ఇప్పుడు అది కాదు, నేను చెప్పేది వినండి. మిగిలింది ఏంటిది, మీరు ప్రశాంతంగా ఉండాలి, అంతే. మరి హ్యాపీగా ఉండాలి. నేను హ్యాపీగానే ఉన్నా అంటే దీనికి అర్థం ఏంటిది, మనం ఎప్పుడు మనస్సును జయించినప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాం.
లేకపోతే మళ్ళీ అది ఏం చేస్తుంది, మనల్ని మీరు అన్నట్టు అది తిరుగుతూ ఉంటది, మనల్ని దింపుతా ఉంటది, జీవితాంతం దింపుతా ఉంటది. అంటే దానికి అర్థం మనము శారీరకంగా అటు ఇటు తిరగడం కాదు, ఈడుంటాము ఏదో ఆలోచనలు ఉంటాం, అట్లా ఇట్లా ఆ పాటికి ఏం మనకు వచ్చేది ఏం లేదు, మనకు వచ్చేది ఏమో లేదు. అర్థమవుతుంది కదా మీకు? అందుకనే మీరు ఈ సమయాన్ని మీ మానసిక ప్రశాంతత కొరకు, తృప్తి కొరకు, మీరు ప్రశాంతంగా ఉండాలి దాని కొరకు ఉపయోగించండి. ఈ వేరే ప్రపంచం వైపు అడుగులేయండి, ధ్యానం వైపు అడుగులేయండి. ధ్యానాన్ని తప్పించిగా వేరే మార్గం లేదు సంతోషంగా ఉండడానికి. ప్రపంచంలో ధ్యానం తప్పించి మీరు హ్యాపీగా ఉండాలంటే వేరే మార్గం లేదు. డబ్బులు వస్తే మీరు ఎన్ని బంగళాలు కట్టినా, ఎంత మీ దగ్గర భూమి ఉన్నా లేకున్నా దానికున్న సంతోషానికి సంబంధం లేదు, దానికున్న మీ తృప్తికి సంబంధం. అది ఆగదిగా 1 ఎకరం కొన్నాం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, ఇంకా పోతూనే ఉంటది. అది జీవితాంతం రెస్ట్లెస్ అయిపోతాం. ఏమంటారు దాన్ని? రెస్ట్లెస్. రెస్టే ఉండదు. శరీరం ఒక కాడ కూర్చుంటది, మైండ్కు రెస్ట్ ఉండదు. మైండ్కు రెస్ట్ ఉండదు, అది తిరుగుతూనే ఉంటది. ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇది కావాలా, అది కావాలా, నడుస్తూనే ఉంటది అది. అందుకని ఇంక అవన్నిటిని కొంచెం, ఎందుకంటే అవన్నీ చేసి చూసిండ్రు, ఏం లేదు, ఆఖరికి ఈడికి వచ్చిండ్రు అంటే దీనికి అర్థం ఏంటి? అవన్నీ ఎంత చేసినా అంత ప్రయోజనం లేదు. అందుకనే దేనితో అయితే ప్రయోజనమే అటువైపు అడుగులే. ఈయన చూస్తున్నారుగా, ఈయన ఎవరు? గౌతమ బుద్ధుడు. ఏం చేసిండు? మీకు తెలియదా? అన్ని వదిలేసిండా? రాజు కదా, అన్ని వదిలేసిండు. ఎందుకు వదిలేసిండు? దాంట్లో ప్రశాంతత లేదు, దాంట్లో సంతోషం లేదు, దాంట్లో హ్యాపీనెస్ లేదు. ఆడ బంగ్లాలో కూర్చున్నా, రాజమహల్లో కూర్చున్నా మనస్సుకు ప్రశాంతత లేదు. అర్థమైంది కదా? అంటే అవన్నీ పిల్లలు ఉన్నారు, మిస్సెస్ ఉన్నది, తల్లిదండ్రులు ఉన్నారు, అన్ని ఉన్నాయి, సంతోషం లేదు. అన్ని ఉన్నాయి, పెద్ద సామ్రాజ్యం ఉన్నది, హ్యాపీనెస్ లేదు, ప్రశాంతత లేదు. అంటే దీనికి అర్థమైంది, బయట ప్రపంచంలో మనం ఎంత ఎతికినా ప్రశాంతత కానీ హ్యాపీనెస్ కానీ దొరకదు, అది లోపల ఉన్నది. ఆ లోపల ప్రపంచాన్ని చూడాలంటే ధ్యానమే ఒక మార్గం. ధ్యానం మీరు చేయాల్సింది. మా సజెషన్, మా సబ్మిషన్ అది ఒక్కటి. ఓకేనా?